రెండో ప్రోమో వచ్చింది అయ్యో మైక్ వెయిట్లో ఒక నిమిషం. రెండో ప్రోమో వచ్చింది చూసిరా, ఎట్లా అనిపించింది మీకు? ఇది మైక్ తోటి ఈ వాల్యూ పెట్టింది ఆ వాల్యూ పెట్టింది చెప్పురి. చాలా మంది వాల్యూ 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 పెట్టారు, గూతే ఇంత అంత ఏం చేస్తాను చెప్పురి. ఆ రాడ్ మైక్ పెడితే అసలు వినబడతలేదు, ఇక అందుకే ఈ వైర్ మైక్ పెట్టుకొని మళ్ళీ చేస్తాను. ఏదైనా మైక్ ఉంటే మంచి మైక్ ఉంటే సజెస్ట్ చేయరి. ఈ మైక్ పెడితే ఖతర్నాక్ వస్తుంది. రాడ్ మైక్ కూడా నా వాయిస్ గుంజుతలేదు, కొంతమంది వాయిస్ లో ఉంటాయి. నాది ట్రిబుల్ పెంచితే కానీ, అంటే మైక్ సెటప్లో అయితే ట్రిబుల్ పెంచితే కానీ నా వాయిస్ ఏం రాదు. సో ఆ టైప్లో ఉంటుంది కాబట్టి కొంచెం లోలో ఉంటుంది. సరే ఏం పక్కన పెట్టుర్రి. రెండో ప్రోమో చూసారు కదా, మీకు ఎట్లా అనిపించింది? రెండో ప్రోమోలో అభయ్ చిజీ ఇది మన నాగమణి గంటకి కన్ఫ్యూషన్ రూమ్కి తీసుకొని పోయి ఏం చూపించారు అనుకుంటారు మీరు? ఒక మాట కూడా అన్నాడట బిగ్ బాస్, అట్లా నాగార్జున సార్ ఆట కంటే హగ్గులు ఎక్కువ అవుతున్నాయి అని చెప్పి స్వీట్ వార్నింగ్ ఇచ్చినట్ట. హగ్గులకి సంబంధించిన వీడియో కూడా వేసి చూపించారు అనేది ఇన్ఫర్మేషన్. దాంతోపాటు నువ్వు ఎవరి కోసం వచ్చినావు, నువ్వు ఎందుకోసం వచ్చినావు అని చెప్పి మళ్ళీ ఒక క్లాస్ పీకినట. ఎందుకంటే నువ్వు వైఫ్ ఉంది, వైఫ్ డాటర్ కోసం అని చెప్తూనే మళ్ళీ ఇక్కడ ఇలాంటి చిన్న చిన్న చిలిపి పనులు చేయాలి కదా అనుకుంటూ ప్రతి ఒక్కరిని దొరికినట్టుగా దొరకకపోతే దొరికించుకుని మరి హగ్గులు ఇస్తున్నావు కదా, ఇది కరెక్ట్ కాదని చెప్పి కొంచెం గట్టిగానే ఇచ్చారట. ప్రతి ఒక్కరి ఇష్యూలో కావాలని అవసరం లేకపోయినా ఇన్వాల్వ్ అయ్యే అది చేస్తుంటాడు కదా, అది కూడా దాని గురించి కూడా చెప్పిండు. ఆఫ్కోర్స్ మనకి ఇంతకుముందు ప్రోమోలో కూడా అదే చెప్పారు కదా, వాళ్ళిద్దరి ఇష్యూలో నువ్వు మధ్యలో దూరి దాన్ని పెద్దగా చేసి తిరిగి చాటంతయి చాపంతయి ఆకాశం అంత అయ్యేదాకా గెలికి వాసన వచ్చేదాకా చేసినామయ్యా అని నాగార్జున గారు ముద్దుగా చెప్పారు. అయితే ఇక నిఖిల్కి రెడ్ గుడ్డు ఎఫెక్ట్ ఇస్తుందని అనుకున్నాం కదా, ఇచ్చింది. ఎర్రగుడ్డు నువ్వు ఎవరికి ఇచ్చినావా, ఎందుకు ఇచ్చినావు? సోనియాకి ఇచ్చినావా? ఏం చేసిందని ఇచ్చినావు? అమ్మ ఏం చేసింది? అమ్మ అంటారు ఇల్లు. అమ్మ ఏం చేసింది? సోనియాకి ఏం చేసిందని ఇచ్చినావు నువ్వు? సీతక్క బాగా ఆడుతున్నావు, ఆమెకి ఎందుకు ఇచ్చినావు అని చెప్పి ఇండైరెక్ట్గా నిఖిల్ నోటితో అనిపించింది, అది చూసినాం. అండ్ మనకి చూపించింది ఏంటంటే పృథ్వీని ఇంచుమించు అభయ్కి ఏదైతే కోటింగ్ పడ్డదో అదే రేంజ్ కోటింగ్, రెడ్ కార్డు, మళ్ళీ నీకు కూడా రెడ్ కార్డు, రెండు రెడ్ కార్డులు ఇచ్చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చింది బిగ్ బాస్ సీజన్ 8లో. టూ మచ్ ఆఫ్ రూడ్ బిహేవియర్, యారగెన్స్, ర్యాష్ అండ్ టూ మచ్ ఆఫ్ ఇదంతా వైలెన్స్ చూపించినావు నువ్వు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పి పృథ్వీకి క్లాస్ పడ్డది అండ్ నిఖిల్కి కూడా క్లాస్ పడ్డది. డీల్ చేసే విధానం ఉంటుంది, ఆట ఆడే విధానం ఉంటుంది అని చెప్పి నాగార్జున గారు గట్టిగా చెప్పారు. అఫ్కోర్స్ మనం పొద్దుగాలనే నాగార్జున గారు అడగడానికి ఏ ఉన్నాయి అనే వీడియో చేసినాం కదా, అందులో అన్ని ఇన్ఫర్మేషన్లు ఉన్నాయి, చూసే ప్రయత్నం చేయరి. అండ్ ఇంకా మనకి ఏంది నాగమణి గంటది ఒకటి అడిగారు, ఆ తర్వాత ప్రేరణని అడిగింది ఏంది, అమ్మ ఏంది బాగానే అన్నా అంటే బాగానే అన్నాను, అక్కడ గుడ్లు పెట్టినాయి. మొత్తం వారం అంతా గుడ్లు పంచాయతీ నడుతుంది. ఎర్రగుడ్డు పంచాయతీ, తెల్లగుడ్డు పంచాయతీ, ఇంట్లో వండుకున్న గుడ్డు పంచాయతీ, దొంగలెత్తిపోయిన గుడ్డు పంచాయతీ, అబ్బాయి ఎన్ని పంచాయతీలు అయ్యా గుడ్ల పంచాయతీకి వారే. ఈ వారం అంతా గుడ్డులో ఆట అయింది. ఓకే, నెక్స్ట్ ప్రేరణని ఏమైందమ్మా అంటే ఒకటైతే మిస్టేక్ చేసిన సార్ అంటే ఏంటిదంటే క్యారెక్టర్ అది మిగేసి ఎట్టది కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి. కొలాయిల దగ్గర కొట్టుకున్నట్టు, నల్లాల దగ్గర కొట్టుకున్నట్టు, పంపుల దగ్గర కొట్టుకున్నారు మీరు. అయ్యో ఏం కొట్టుకున్నారు? డైలీ సీరియల్ లెక్క నడుతుందిగా మీ పంచాయతీ పాడుగాను. ఒక్కరోజు అది అప్పుడెప్పుడు నామినేషన్లో గుడ్ల కోసం స్టార్ట్ అయింది అంటే కంటిన్యూ జరుగుతుంది. ఇది కరెక్ట్ లేదు, మగబెట్టుకొని ముంగట పోతున్నట్టుంది అన్నట్టు చెప్పిండయ్యా. అట్నే విష్ణుప్రియని కూడా ఏంటి నువ్వు, నీకు ఆల్రెడీ పుణ్యశ్రీ దగ్గర చెప్పాను, పతి వ్రత దాకా వచ్చింది. ఎందుకు సార్ వెనకాల అందించేటోళ్ళు మెల్లగందించరా ఏం సార్, పతి వ్రత దాకా వచ్చింది అని చెప్పి నాగార్జున గారు అన్నాడు. ఇట్లుంటే కష్టమయ్యా అంటే నాగమణి కంటే చూసి అందులో ఏదైనా తప్పుందా ఇదని చెప్పురా. అందులో తప్పుందా అన్న వాళ్ళకి ఏం చెప్పాలి మీకు? చాలామంది విష్ణుప్రియకి అఫ్కోర్స్ అంతకంటే ముందు సోనియా వర్సెస్ విష్ణుప్రియ జరిగినప్పుడు విష్ణుప్రియ సైడ్ రైట్ ఉంది కాబట్టి మనం విష్ణుప్రియ సైడ్ వాదించినాం, అడిగినాం, విష్ణుప్రియ రైట్ అని చెప్పి మొత్తుకున్నాం. ఓకే, అప్పుడు ఓకే. కానీ ఇప్పుడు ప్రేరణ విషయంలో ప్రేరణ విష్ణుప్రియ జరిగితే ఆ ఫ్లాష్ బ్యాక్లో మనం విష్ణుప్రియ అంటే ఇష్టపడ్డాం కాబట్టి అది తీసుకొచ్చి ఇక్కడ అతికిచ్చి చెప్పడం కరెక్ట్ కాదు. ఏ వారం ఆ వారమే, ఏ రోజు ఆ రోజు, ఏ ఇష్యూలో ఎవరు తప్పు ఉంటుందో చెప్పలేము. దాన్ని బట్టి మనం డిస్కస్ చేయాలి. ఇక్కడ విష్ణుప్రియ సైడ్ తీసుకుని తప్పు చేసింది, విష్ణుప్రియ ఏడ్చింది, కళ్ళల్లో బట్ట నీళ్ళు గారినాయి అంటే కథం నడిచింది కదా. అప్పుడు అట్లా ఏడ్చిందంటే కథం, అసలు మా విష్ణుప్రియ ఏడ్చిందో అని చెప్పి కింద కామెంట్లలో పెట్టిన వాళ్ళకైతే నిజంగా లాల్చాలాం కామ్రేడ్స్. అది కాదు ముచ్చట, అది వేసే ఇంటెన్షన్లో రాంగ్నెస్ లేదు. అండ్ దానికంటే ముందు జరిగిన డిస్కషన్స్కి, దానికంటే ముందు జరిగిన సిచ్యువేషన్స్, సినారియోస్, వాళ్ళ అద్భుతమైన క్లాన్ చీఫ్ చెప్పిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. వాళ్ళు ఏంటి కట్టప్ప మాహిష్మతి సింహాసనానికి కట్టుబానిస. మా అభయ్ క్లాన్ మెంబర్స్ అంతా కూడా
వాళ్ళ క్లాన్ చీఫ్ ఎవరైతే అభయ్ ఉన్నాడో ఆ అభయ్కి కట్టుబానిసలు వీళ్ళు. అభయ్ ఆట ఆడకపోయినా సపోర్ట్లు కొట్టి యు ఆర్ ద బెస్ట్ క్లాన్, బెస్ట్ చీఫ్ ఆఫ్ ద సీజన్, అసలు నువ్వు మామూలు చీఫ్ కాదు, అసలు ఏం ఆడినావు ఆట అని చెప్పి సపోర్ట్లు కొట్టిరు, మెచ్చుకొని మెడల్ వేసుకుని. రైతులు రవీంద్ర భారతి కూడా బుక్ చేశారు అభయ్ భాయ్ కోసం, బెస్ట్ చీఫ్ అవార్డు ఇచ్చేసి సన్మానం చేద్దామని చెప్పి. బెస్ట్ చీఫ్ కేటగిరీ నంది అవార్డ్స్లో బెస్ట్ చీఫ్ కేటగిరీ, క్లాన్ చీఫ్ కేటగిరీ కింద అవార్డు ఇప్పిద్దాం అనుకున్నారు. ఎప్పుడో తెలుసు కదా, దిస్ మంత్ 32 సెప్టెంబర్ 32 నాడు బుక్ చేసి రాళ్ళు. కానీ ఏం చేస్తాం చెప్పుర్రి, అవి అన్న అన్ని రోజులు ఉండకపోయాయి, అట్లా అయిపోయాయి, పరిచయం అయిపోయాయి. సరే, వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ గురించి తెలుసు కదా, అక్టోబర్ 5th చాలా అవుతుంది. ఒక చిన్న షార్ట్ వీడియో చేస్తా దీని తర్వాత. ఓకే, ఇక అభయ్ భాయ్ని మెచ్చుకున్న క్లాన్ చీఫ్ మెంబర్స్ వీళ్ళంతా ఎక్కడికి వేరమయ్యా ఎక్కడి నుంచో. సరే, నాగమణి గంట మధ్యలో లేపి సెల్ఫ్ రియలైజ్, అక్కడ మిస్టేక్ ఏమున్నదా సిచ్యువేషన్లో, మిస్టేక్ ఉందంటే ఏంది కథ, ఇదేనా కరెక్టేనా అంటే దానికంటే ముందు డిస్కషన్ జరిగినాయి కదా సార్, అందులో డిస్కషన్స్లో ఎలా ఉందండి అరగంట రోడ్గా ఉంది సార్, అది చాలా రోడ్గా ఎంత డిస్కషన్ జరిగినాయి కదా సార్, అందులో నువ్వు ఆగోయా మధ్యలో దుద్దు అంటే ఆగు ఒక నిమిషం నేను చెప్పని అక్కడ అందిస్తూ రాగు. ఓకే, నువ్వు ఈ మధ్య నీ వల్లే ఆ గొడవ పెద్దగా అనిపించింది, అయినా నువ్వు ఈ మధ్య రియలైజ్ అవ్వట్లేదు, సెల్ఫ్ రియలైజేషన్ లేదు, మాటలకు మధ్యలోకి వస్తాయంటే చెప్పు కన్ఫ్యూషన్ నువ్వు రాని సంగతి చెప్తా, వీడియోలు ఉన్నాయి మొత్తం, ఎవరికి పడితే వాళ్ళకి దొరికిన వాళ్ళు దొరికినట్టుగా బరుకుతాను అని చెప్పి లోపల తీసుకొని పోయాడు. దట్స్ ద మ్యాటర్. అక్కడికి మనకు వీడియో ఎండ్ అయింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇలా వీడియోలలో మనం పికిల్స్ గురించి కంటిన్యూగా చెప్పినాం కదా 2-3 సార్లు, ఆర్డర్లు వచ్చినాయి, గమ్మత్ అనిపించింది. అండ్ ఎవరిని కూడా డిసప్పాయింట్ చేసేది, చేరిన వాళ్ళు చేరినట్టుగా టేస్ట్ చేసి సూపర్ 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 అని పెడుతున్నారు. అండ్ లవ్ యూ ఆల్, లవ్ యూ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నీకు చిన్న అప్డేట్ చెప్తా, అది ఇక్కడే చెప్పేస్తే పట్టుర్రి. ఇది మన వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ గురించి. అక్టోబర్ 5th నాడు 4 వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ అవ్వబోతున్నారని ఇన్ఫర్మేషన్ వచ్చింది. కానీ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 5, ఆ 5వ పేరుని దాచుతున్నారు. స్టార్టింగ్లో చెప్పారు కానీ ఇప్పుడు దాచుతున్నారు. ఎందుకంటే ఆ 5వ పేరు ఒకవేళ వాళ్ళు అనుకుంటున్న పర్సనే, నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఉన్న పర్సన్ అయితే ఈ సీజన్ టీఆర్పీలు దడలాడించడానికి వస్తున్న కంటెస్టెంట్ అవుతుంది. ఆ కంటెస్టెంట్ సీజన్ 7 నుండి రాబోతుంది. అది ఎవరో కింద మీరే కామెంట్ చేయరు. ఇంకా మిగతా 4 ఎవరంటే సీజన్ 7లో అయ్యో అప్పుడే వెళ్ళిపోయిందా, ఇంకొన్ని రోజులు ఉంటే బాగుండు, అరే మంచి ప్లేయర్ ఉందిరా బాబా ఎట్లా వెళ్ళిపోయింది అని అనుకున్నాం. బయటకు పోయిన తర్వాత పోతే అని ఫీల్ అవుతాం. ఏ కంటెస్టెంట్ అయినా. మన బిగ్ బాస్ ఆడియన్స్ లవర్స్ ఎట్లుంటుందో తెలుసు కదా, ఒక కంటెస్టెంట్ని ఇష్టపడతారు, ఆ కంటెస్టెంట్ ఎలిమినేట్ కాగానే ఈ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయిందంటే ఈ సీజన్ నాకు చూడబుద్ది కాదు, నేను చూడని ఈ సీజన్ అంటారు. తెల్లారి నుంచి మనం మెసేజ్లు వస్తానంటాయి. ఇక అబ్బాయి మంచిగానే ఉన్నాయి వెళ్ళిపోయింది, కానీ ఇప్పుడు ఏదో చూస్తుంటే నిఖిల్ మంచిగానే కొడతాడు అంటే దొంగలు, మన వాళ్ళంతా దొంగలు. అయితే మనకి ఇప్పుడు రాబోతున్న కంటెస్టెంట్ అట్లా మనం సఫర్ అయ్యి బాధపడ్డాం, అయ్యో కంటెస్టెంట్ వెళ్ళిపోయిందని. ఆ కంటెస్టెంట్ ఎవరో కాదు, నన్ అదర్ దాన్ నైని పావని రాబోతుంది ఈ సీజన్కి వైల్డ్ కార్డ్ ఎంట్రీగా. ఆ సీజన్లో కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీలో 1 వీక్ ఉండిపోయింది. ఈ సీజన్లో ఎన్ని రోజులు ఉండిపోద్దో వేచి చూద్దాము. నెక్స్ట్ ఇంకొకరు రోహిణి అభయ్, వీళ్ళిద్దరిది కాంబో లాగా అనిపిస్తుంది నాకు. అంటే వీళ్ళిద్దరి సిమిలర్ సిచ్యువేషన్ లాగా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే రోహిణి కూడా ఆ సీజన్లో ఆ టైంలో తను నామినేషన్లో ఉండాల్సిన అవసరం లేకుండేది. సావిత్రి ఇంకెవరో ఉంటారు ఆ టైంలో తనతో పాటు, నీ బదులు నేను నామినేషన్ తీసుకుంటే అన్నది, తీసుకున్నది వెళ్ళిపోయేది. ఇప్పుడు కూడా అంతే, అభయ్ ఊకోరా నేను పోతా కదరా, నువ్వు ఊకోరా భయ్ నేను వెళ్ళిపోతా కదా నామినేషన్లకి, నువ్వేం బాగుంది అటు పోయి వస్తా కదా అని చెప్పి చుట్టాలింటికి పోయి వచ్చినట్టు అనుకున్నాడు. కానీ అది చుట్టాలింటికి పోయినట్టు కాదు, అది గల్ఫ్కి పోయినట్టు గోస ఉంటుంది. నామినేషన్ అంటే అట్లుంటుంది అన్నట్టు. సరే పర్లేదులే. ఎటు పోతారు, ఏమన్నా జంగలకు పోతారా, అమెజాన్ అడవులకు పోతారా, నల్లమల ఫారెస్ట్లో యురేనియం గనులలో పనికి పెడతారా? కాదు కదా, సింపుల్గా ఇంటికే కదా పోయేది, తన పని తను చేసుకుంటాడు. సరే, ఇంకోటి రోహిణి ఆ సీజన్ 3లో అన్వాంటెడ్గా అనుకోకుండా ఎలిమినేట్ అయింది. యాక్చువల్గా తను దవ్వుకున్న గోతిలో తనే పడ్డది. ఆ టైంలో కూడా సేమ్ నేనే నామినేషన్లో పోతా అని. సో ఆ కంటెస్టెంట్ అయ్యో బాగా ఆడుతుంది, బాగా ఎంటర్టైన్ చేస్తుంది అనుకున్నాం. అప్పుడు మిస్ అయినాం. ఇప్పుడు మళ్ళీ రాబోతుంది సోనియా, ఇప్పుడు మళ్ళీ రాబోతుంది రోహిణి, అంతకు మించిన ఎంటర్టైన్మెంట్తో. ఎందుకంటే అప్పటికన్నా ఇప్పుడు చాలా పాపులర్, అప్పటికన్నా ఇప్పుడు ఫుల్ ఫేమ్, వెబ్ సిరీస్లు కావచ్చు, సినిమాలలో కావచ్చు, చాలా విపరీతమైన పాపులారిటీతో ఉంది.
రోహిణి వస్తుందన్నమాట. మనకి రీసెంట్గా తెలుసు కదా ఏంటది, అదే రీసెంట్ వెబ్ సిరీస్ ఏందబ్బా సూపర్ హిట్, బాగుంటుంది. మన ప్రియదర్శి అన్న, అభినవ్ గోమటం అన్న వాళ్ళందరితో పేరు గుర్తు, సేవ్ ద టైగర్స్, అందులో అద్భుతమైన క్యారెక్టర్. అండ్ నెక్స్ట్ ఇంకో కంటెస్టెంట్ ఎవరంటే రాబోతున్నది హరితేజ గారు. హరితేజ గారు సీజన్ 1లో మంచి ఎంటర్టైనర్, మంచి క్లాసికల్ డ్యాన్సర్, మంచి బుర్రకథ లాంటివి చెప్పే, అసలు ఆ బుర్రకథ ఇప్పటికీ గుర్తు, హరితేజ గారు చెప్పిన బుర్రకథ ఇప్పటికీ గుర్తు. అట్లా మంచి పేరు సంపాదించుకున్న కంటెస్టెంట్, బాగా గుర్తుండిపోయిన కంటెస్టెంట్ హరితేజ. అరే విన్నర్ అయితే బాగుండు అన్న ఫీల్ తెచ్చిన కంటెస్టెంట్. సో అటువంటి కంటెస్టెంట్, ఎంటర్టైనర్ ప్లస్ వెరీ ఎనర్జెటిక్ అండ్ పద్దు శివంగి లెక్క మంచి ఆటలాడే పర్సన్ వస్తుంది. నెక్స్ట్ ఇంకోటి అండ్ మన అవినాష్, మా ముక్కు అవినాష్, మా దోస్తు అవినాష్. ఇదే పెద్ద పంచాయతీ. ఇప్పుడు అవినాష్ వచ్చిందంటే నెగిటివ్ రివ్యూలు వస్తే ఎంబటే అజయ్ గారు ఫోన్ చేస్తాడు, అరే సీన్ అన్నకెందుకు అన్న నెగిటివ్ చెప్తూ అనే పాయింట్కి వస్తుంది. వాయ్యా ఆగరయ్యా, ప్రతి సీజన్కి ఈ సీజన్లో ఎవరు మనకు బాగా క్లోజ్ ఉన్నవారు లేరు కదా అని ఒక ఫీల్ వచ్చింది. అంత లోపల వస్తూనే ఉన్నారు. అంతా తెలిసిన వాళ్ళే, అంత రెగ్యులర్గా కలిసేటోళ్ళే. హరితేజ అక్కతోటి మనం ఈవెంట్లు చేస్తూ ఉంటాం కలిసి. వీడిది అవినాష్ నాకు చాలా ఏళ్ళ ఫ్రెండ్షిప్, దగ్గర 14 ఏళ్ళ ఫ్రెండ్షిప్, 12 ఏళ్ళ ఫ్రెండ్, 13 ఏళ్ళు అంతేకి అప్పుడే 2011లో పరిచయం. అప్పటి నుంచి మిమిక్రీ ఆర్టిస్ట్గా ఉన్నప్పటి నుంచి పరిచయం. ఇట్లా వీళ్ళందరూ ఏళ్ళకేళ్ళ పరిచయస్తులు వస్తారు. పెద్ద తలకాయ తిరుగుతుంది మనకి. వీళ్ళకి నెగిటివ్ చెప్పాలంటే పర్సనల్గా హర్ట్ అవుతారు. బిగ్ బాస్లో వాళ్ళు ఏం చేస్తారో అదే చెప్పాల్సి వస్తుంది. ఇట్లా మనకి సీజన్కి ఒక 2 ఫ్రెండ్స్ ఎగిరిపోతారు లిస్ట్లోకి వెళ్ళి, మళ్ళీ ఫోన్ కూడా చేస్తలేరు. వాళ్ళు ఏమో తప్పులు చేస్తారు. తప్పులు చేసారు అయ్యా అంటే కింద మీద అవుతారు. తప్పు ఎట్లా అవుతుంది అని చెప్పి లొల్లి పెడతారు. బయటకు వచ్చిన తర్వాత మాట్లాడకుండా మూతి ముడుచుకొని ఉంటారు. సీజన్కి 2 వీక్తారు దోస్తులు. ఏం చేస్తాం మనం, న్యాయం సైడ్ ఉంటాం, న్యాయం పెట్టుట్టే అటే ఉంటాం. ఓకే ఉంటా. టేకే టాటా బై బై, నమస్తే. శుభకేర్. స్వాతి పికిల్స్ ఆర్డర్ పెట్టుకున్నారా? www.swatipickles.com